పేద విద్యార్థులకు విద్య అందనంత ఎత్తుకు ఎదిగింది. ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నా అది మాటలకే పరిమితమైంది. మరోవైపు కార్పొరేట్ విద్యను పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. దీంతో రెంటికి చెడ్డ రెవడిలా మారింది విద్యార్థుల పరిస్థితి. చదువును సరుకుగా చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు జేబులు నింపుకుంటున్నాయి. కాసులు చెల్లించు, క్లాసులో కూర్చో అన్న చందంగా మారిన వైనంపై జెమిని న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందన్న పూజ్య బాపూజీ మాటలు అక్షర సత్యం. అందుకే భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి విద్యా హక్కును కల్పించింది. కానీ దానిని పాలకులు అపహాస్యం చేస్తున్నారు. విద్య, వైద్యం ప్రైవేటు పరం చేసేందుకు సర్కారు మొగ్గు చూపుతుంది. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అందిస్తానన్న పాలకుల మాటలు గాలిమూటలవుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుదామంటే చెట్ల కిందే చదువులు, పోనీ ప్రైవేట్ స్కూల్లో చదువుదామంటే మోయలేనంత ఫీజుల భారం. విద్య, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చాటుతున్నా అక్కరకు రాకుండా పోతున్నారు ఈ ప్రతిభగల పిడుగులు. నా పేరు ఉమా మహేశ్వరి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో నా 10వ తరగతి చదివాను. ఉపాధ్యాయుల ప్రేరణ 9-10 తరగతులలో ఉపాధ్యాయుల ప్రేరణ వలన మరియు పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం వలన నేను ఈ మార్కులు సాధించాను. ఇన్నాళ్ళు పట్టణాలకే పరిమితమైన కార్పొరేట్ విద్య ఇప్పుడు పల్లె గడుపును తట్టింది. అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ సరైన విద్య అందక, ఇటు కార్పొరేట్ సంస్థలో ఫీజులు కట్టి చదవలేక ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి దమ్ముంటే ఇవాళ 592 మార్కులు స్కోర్ చేసినటువంటి కేశవరెడ్డి స్కూల్ విద్యార్థి యొక్క సమాధాన పత్రాన్ని ప్రజల ముందుంచగలిగే దమ్ము ఏ అధికారికి, ఏ నాయకునికి లేదు. నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2011 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రతిభా పురస్కారాలను వందే మాతరం ఫౌండేషన్ అందించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా మట్టిలో మాణిక్యం లాంటి నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కే ఉజ్వల్. నేను జెడ్పీహెచ్ఎస్ రెడ్లరేపాకలో 10వ తరగతి విద్యను అభ్యసించాను. నేను 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించాను. ఈ విజయం వెనుక మా ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహము, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సాహము మరియు పెద్దలందరి ప్రోత్సాహంతో నేను ఈ విజయాన్ని సాధించగలిగాను. ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉంది. లేదంటే దేశంలో నిరక్షరాస్యత పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఏపీలో